ఇండియా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ పాడ్కాస్ట్ మీకోసం 32 ఎపిసోడ్స్తో యూపీఎస్సీ రేడియో సీజన్ 3 డిజైన్ చేసిన ఈ పాడ్కాస్ట్కి ఇండియా ఏ బుక్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం సీజన్ 3 ఎపిసోడ్ 7లో ఉన్నాం. తెలుగు స్టేట్స్లో ద వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ షో ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. ఈ పాడ్కాస్ట్ని మీరు జియో సెవెన్, గానా, గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై మ్యూజిక్ యాప్స్లో కూడా వినొచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ డౌన్లోడ్ దీస్ యాప్స్, సెర్చ్ ఫర్ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ ముఖ్యంగా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేదా జాబ్ చేస్తూ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అండ్ ఇండియా గురించి ఆల్ టుగెదర్ మీడియాలో చూపించని, వినిపించని ఫ్యాక్ట్స్ని, ఇండియా అఫీషియల్గా పబ్లిష్ చేసిన డాక్యుమెంట్స్ని, వాటన్నిటిని తెలుసుకోవాలనుకుంటే దిస్ పాడ్కాస్ట్ ఈజ్ ఫర్ యూ. ఐఎమ్ ఎ బ్లాగర్, RTA యాక్టివిస్ట్ అండ్ సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ. సో లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్. ఈరోజు మనం బేసిక్ ఎకనామిక్ డేటా ఎలా కలెక్ట్ చేస్తారో చూద్దాం. ఇండియా అనేది ఒక పెద్ద కంట్రీ, లార్జ్ కంట్రీ ఆఫ్ 132 crores పాపులేషన్. సో 135 crores పాపులేషన్ నుంచి ప్రతి ఒక్క మంత్ ఒక డేటా, ఒక రిపోర్టు, ఒక సిపిఐ, ఒక డబ్ల్యూపిఐ, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది దేశంలో తెలుసుకోవాలి. గవర్నమెంట్కి ఏ రోజుకి ఆ రోజు డేటా తెలియాలి కదా. ఒక స్టేట్లో, ఒక డిస్ట్రిక్ట్లో ఎక్కడో ఎకనామిక్ యాక్టివిటీ పెరగచ్చు, తగ్గచ్చు, కొత్త ఇండస్ట్రీ రావచ్చు, ఎటువంటి యాక్షన్ జరిగినా సరే సెంట్రల్ గవర్నమెంట్లో పాలసీ మేకర్స్కి తెలియాలంటే దేర్ షుడ్ బి ఏ డెడికేటెడ్ మెకానిజం. ఖచ్చితంగా ఒక ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. ఆ ఇన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తుంది, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ అవి చేసే ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ న్యూస్ని మీరు జనరల్గా న్యూస్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, లేదా గూగుల్, వాట్సాప్ ఎక్కడ వినిండరో చూసిండరు. సో ఆ న్యూస్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ ఇండియన్. మీకు తెలియకుండా మీ కింద ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఎలా పాస్ అవుతుంది, అది ఎలా ప్రాసెస్ అవుతుంది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మేకింగ్ ఎలా మార్చుకుంటుంది, ఎవ్రీ లెజిటిమేట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఇండియా ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఏదైనా ఒక కంట్రీకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కంట్రీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి, ఎంతమంది ఎంత సంపాదిస్తున్నారు, ఇండస్ట్రీస్ యొక్క డేటా, కామన్ మ్యాన్ యొక్క డేటా, ఆ డేటా జెండర్ బేస్డ్ ఎలా ఉంది, ఉమెన్ డేటా ఎలా ఉంది, అండ్ చిల్డ్రన్ యొక్క సెక్స్ రేషియో ఎలా ఉంది, అండ్ ఎంతమంది ఏ సంవత్సరం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ కంట్రీకి, లేదా ఈ కంట్రీలో ఉండే డిఫరెంట్ మనీ అనేది ఎలా వస్తుంది, ఎలా పోతుంది అనేది లేకపోతే ఒక కంట్రీ ఎలా రూల్ చేస్తాం మనం. మీరు అనుకుంటారేమో పొలిటీషియన్స్ ప్రతి వీధికి వెళ్ళి, జిల్లాకి వెళ్ళి డేటా అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని అసెంబ్లీలలో, పార్లమెంట్లో పాస్ చేసుకొని, ఆ డేటా మీద డిస్కషన్లు, డిబేట్లు పెట్టుకొని, బిల్లులు యాక్ట్గా పాస్ చేసి, అదే యాక్ట్ని మళ్ళీ ఆ మినిస్టర్లు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తారు అనుకుంటున్నారేమో. లేదు. మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని ఒక మినిస్ట్రీ ఉంది. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక కంప్లీట్ డిపార్ట్మెంట్. అంటే ప్రోగ్రామ్ని ప్లాన్ చేయాలి అంటే డేటా గ్యాదర్ చేయాలి. ఆ గ్యాదర్ చేసిన డేటాని మినిస్టర్లకు ఇస్తుంది. మినిస్టర్లు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు పార్లమెంట్, అసెంబ్లీలలో. తర్వాత బిల్లు పాస్ అయిపోద్ది. ఆ పాస్ అయిన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్టర్ల వల్ల కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐసీఎస్ ఆఫీసర్స్ అండ్ యూపీఎస్సీలో ఉండే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా. ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ జనరల్స్ అంటాం, స్టాటిస్టిక్స్, డీజీస్ అంటాం. వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్స్ జనరల్గా చెప్పాలంటే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని హైలైట్ చేస్తూ ఉంటాం, లైక్ మీమ్స్లో కానీ, లేదా న్యూస్ పేపర్స్లో కానీ, వాట్సాప్ జోక్స్ మీద కానీ, లేదా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని డిస్కస్ చేయడం కానీ ఎప్పుడు మనం ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు, సిఎస్ఓ వాళ్ళు, ఆ కంప్యూటర్ సెంటర్స్ వాళ్ళు, సిఎస్ఓ అండ్ కంప్యూటర్ సెంటర్స్ అంటే మామూలు బయట ఉదర్ కంప్యూటర్ సెంటర్స్ కాదు, బట్ ఎన్ఎస్ఎస్లో ఉండేవి, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఉండే డిపార్ట్మెంట్స్, సోషల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్కల్ డివిజన్స్ కానీ, వీళ్ళ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నామా? వాళ్ళు దేశానికి ఎంత చేస్తున్నారో తెలుసా? డేటాని కలెక్ట్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? మనమేమన్నా సింగపూర్, మలేషియా లాంటి కంట్రీ అనుకోండి, ఒక సింగిల్ సిటీయే కంట్రీ, లేదా నార్త్ కొరియా, సౌత్ కొరియా లాంటి చిన్న చిన్న కంట్రీస్ అనుకోండి, వెళ్తాము, ఒక నెల రోజుల్లో కూర్చున్నాం, డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటాము, గ్యాదర్ చేసుకుంటాము, పబ్లిష్ చేస్తాం. కానీ అలా కాదు కదా. ఇండియా ఈజ్ 135 crores కంట్రీ. చైనా లాంటి కంట్రీ అనుకోండి, మనకన్నా పెద్దదే, ఒప్పుకుంటాం. కానీ చైనాలో డేటా ఎక్కడ గ్యాదర్ అవుతుంది, ఎలా గ్యాదర్ అవుతుంది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ పాపులేషన్ 15, ఇట్స్ లైక్ ఇక్కడ పాపులేషన్ కంట్రోల్లో ఉండాలి అంటే కంట్రోల్గా ఉంటుంది. గ్రోత్ పెరగాలి అంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అంటే ఆన్ ఫీల్డ్లో గ్రోత్ పెరిగినా పెరగకపోయినా స్టాటిస్టికల్ డేటా గ్రోత్ పెరిగిపోతుంది. మనది అలా కాదు కదా. మనది డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ కంట్రీ. ఢిల్లీ లెక్కలు ఢిల్లీకే, గల్లీ లెక్కలు గల్లీకే. సో డేటా ఎక్కడికక్కడ ఫ్రీడమ్ ఇస్తూ ఉంటాం. అంటే ఇంత పెద్ద ఫ్రీడమ్ ప్రపంచంలో, ఇంత పెద్ద ఫ్రీడమ్, డేటా ఫ్రీడమ్ కానీ, ఏ ఫ్రీడమ్ కానీ ఏ దేశానికి లేదు. అమెరికాలో ఫ్రీడమ్ ఉంది, కానీ అక్కడ ఉండేది 35 కోట్లు, మనకి 100 కోట్లు ఎక్స్ట్రా, 135 కోట్లు ఉన్నారు.
సో ఇంత గజిబిజిగా ఉండే ఇంత డేటాని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని 52 మినిస్ట్రీస్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కడు ఒక్కో డేటా కరెక్ట్ ఇస్తాడు, రాంగ్ ఇస్తాడు, వాళ్ళలో నెగిటివ్స్ని పాజిటివ్స్ని ఫిల్టర్ చేసి ఆ ఆ రియల్ టైం హీరోస్ ఉన్నారే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అండ్ నెగ్లెక్టెడ్ హీరోస్, ఎవ్వరు ఏ పేపర్లో ఏ న్యూస్ పేపర్లో ఎక్కడ ఏ మినిస్టరు బయటికి తీసుకురాని హీరోస్ గురించి మనం మాట్లాడుకుందాం. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్ఓ, సిఎస్ఓ. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం? రీసెంట్గా ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓని ఎన్ఎస్ఓతో కలిపేశారు. అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని కలిపేశారు. ఒకప్పుడు ఇవి ఎన్ఎస్సి కంట్రోల్లో ఉండేవి, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కంట్రోల్లో ఉండేవి. కానీ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాయి. దాని యొక్క అటానమీని పోగొట్టుకున్నాయి. మీకు తెలిసే ఉంటుంది 2019లో మనం అందరము ఎన్ఆర్సీ బిల్లు, సిఏఏ బిల్లు, అది ఇది అని పిచ్చి పిచ్చిగా గొడవలు పడుతూ ఇది కొంతమంది బిల్ పాస్ అవ్వాలని, కొంతమంది బిల్ పాస్ అవ్వకూడదని పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటూ ఉన్నాం. కానీ ఈ టైంలో మనకి తెలియకుండానే చాలా డేటా తారుమారు అయిపోయింది. 2 బాడీస్ని కలిపేశారు. 1949లో సిఎస్ఓ స్టార్ట్ అయింది, 1950లో ఎన్ఎస్ఎస్ఓ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ రెండింటిని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్గా మార్చేశారు. దానికి హెడ్ ఎవరో తెలుసా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఎట్టుపోతున్నాం మనం? డేటా ఈజ్ వెల్త్, మనీ వెల్త్, ఓకే ఒప్పుకుంటాం. కానీ మనీని మించింది డేటా. బిగ్ డేటా అంటుంటాం కదా, ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళ సర్వర్స్లో దాచిపెట్టుకొని ఆ డేటాని రకరకాల కంట్రీస్కి అమ్ముకుంటూ ఆ కంట్రీలో ఉన్న డేటాతో వాళ్ళు మతలబ్ లేదా మేనేజ్ చేసుకుంటూ ఇన్సూరెన్స్ కోసమని, లేకపోతే కొత్త ఇన్స్టిట్యూట్ పెట్టాలన్నా, లేదా కొత్త ఒక ఆర్గనైజేషన్ పెట్టాలన్నా డేటా అనేది ఇంపార్టెంట్. ఈ మనకు పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ లేదా ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు, ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఎలా రన్ అవుతున్నాయి? డేటా మ్యాజిక్ మీద రన్ అవుతూ ఉంటాయి. సో అటువంటి డేటా ఇప్పుడు కంప్లీట్ సెంట్రలైజ్ అయిపోయింది. ఓకే, డేటా ప్రొటెక్షన్ యూనిట్స్ ఉండాలి, డేటాని ఎప్పటికక్కడ ప్రొటెక్షన్ చేస్తూనే ఉండాలి. కానీ అటానమీ కూడా ఉండాలి కదా, స్టేట్స్ యొక్క అటానమీ కూడా ఉండాలి కంప్లీట్గా. అంటే 1949, 50లో ఫామ్ అయిన బాడీస్ అన్నింటినీ కూడా ఇప్పుడు సెంట్రలైజ్ చేసేస్తున్నాను. ఎప్పుడు జరిగింది ఇది? 23rd May 2019. సో మీకు గుర్తుండే ఉంటుంది, 23rd May కన్నా ముందు ఒక మెయిన్ మెంబర్ డీజీ, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీవన్, బట్ డైరెక్టర్ జనరల్ రిజైన్ చేశారు. యాక్టింగ్ అంటే ఎన్ఎస్సి అంటామే, ఈ ఎన్ఎస్ఓ కన్నా పై బాడీ, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అందరిని అపాయింట్ చేసే బాడీ. ఈ ఎన్ఎస్సి బాడీలో కొంతమంది కొన్ని లీక్లు ఇచ్చారు కొన్ని పేపర్స్కి. ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ పేపర్, బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పేపర్ ఇన్ సౌత్ ఇండియా, వాళ్ళకి లీక్స్ ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో, అంటే మన ఇండియా ఫామ్ అయినప్పటి నుంచి 1947 నుంచి, ఇంకా చెప్పాలంటే 50 నుంచి, అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్గా ఫామ్ అయినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిందంట, స్టాగ్ఫ్లేషన్ వచ్చిందంట. అంటే ఎంప్లాయ్మెంట్ ఏమో విపరీతంగా పడిపోతూ ఉంది, జాబులు విపరీతంగా పోతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఏమో పెరుగుతుంది, అంటే ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, జాబులు పోతూ ఉన్నాయి. ఆ స్టాగ్ఫ్లేషన్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చిందంట. ఆ టైంలో ఈ డేటా బయటికి వెళ్ళిందనే బాధతో వాళ్ళందరినీ, కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమంది రిజైన్ చేశారు. సో అప్పుడు ఒక స్ట్రక్చర్ని ఇచ్చేసారనమాట. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు డేటాని మీరు చేసుకుంటూ పోతుంటే అటానమీ పోతుంది, డేటా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేమంతా డేటాని సెంట్రలైజ్ చేస్తాము, సో ఈ డేటా ఎవరికి ఎక్స్పోజ్ చేయము, మా మినిస్టర్ తలుచుకుంటేనే అప్పుడు మాత్రమే డేటా బయటకు వెళ్తుంది. ఒక పరంగా మంచిది, ఎందుకంటే డేటా బ్రీచ్ అవ్వకూడదు. కానీ ఇంకో పదంగా కంప్లీట్ సెంట్రలైజ్ చేస్తే అప్పుడు మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది కదా డేటా. వాట్ ఈస్ అటానమీ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ అండ్ సిఎస్ఓ? మనకు ఎన్ఎస్ఎస్ఓలో ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అంటాం, లేదా సబార్డినేట్ స్టాటిస్టికల్ సర్వీస్ అంటాం. ఈ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ని యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ప్రతి సంవత్సరం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాగా ఈ ఐఎస్ఎస్ కూడా అంటాం, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్. దానికన్నా కింద బాడీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తే మనం సెలెక్ట్ అవుతాం అనమాట, సబార్డినేట్ స్టాటిస్టికల్ సర్వీస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ద ఫంక్షన్. అంటే ఎన్ఎస్ఎస్ఓ కింద జనరల్గా ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ అని ఉంటుంది, అంటే ఎఫ్ఓడి అని కూడా అంటారు. అంటే ప్రతి ఒక్క విలేజ్లో, కొన్ని శాంపుల్ విలేజెస్ 1,00,000 మందిని తీసుకుంటారు. 1,00,000 మందిని అంటే 1,00,000 శాంపుల్స్ తీసుకుంటారు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తారు, ఒక 400 డిస్ట్రిక్ట్స్, 500 డిస్ట్రిక్ట్స్, 100 డిస్ట్రిక్ట్స్, డిపెండ్స్ అనమాట. వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని, ఓకే లాస్ట్ టైం మీరు ఎంత డెవలప్ అయ్యారు, అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తుంటాం, జీడిపి మా గవర్నమెంట్లో 6% ఉంది, మా గవర్నమెంట్లో 10% ఉంది. అంటే ఆ మినిస్టర్ వెళ్ళి దేశం మొత్తం వెళ్ళి చూసొచ్చాడా ఎంత జీడిపి పెరిగిందనేది? లేదు కదా. ఈ ఎన్ఎస్ఎస్ఓ ఎంప్లాయీస్ వెళ్తారు. ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఇండివిజువల్స్, పవర్టీ లైన్ ఎంత ఉండాలి, పవర్టీ లైన్లో ఒకప్పుడు ఎక్స్పెండిచర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఇవన్నీ ఎన్ఎస్ఎస్ఓ చేస్తారు. ఎన్ఎస్ఎస్ఓ దే ఆర్ ఫర్గెటెన్ హీరోస్ ఆఫ్ ఇండియా. ఒక్క ఎన్ఎస్ఎస్ఓ హెడ్ చీఫ్ అన్న తెలుసా మీకు? చెప్పగలరా? క్యాగ్ హెడ్ తెలుసు, అంటే ఒక రిఫార్మిస్ట్ క్యాగ్లో కానీ, ఎలక్షన్ కమిషన్లో కానీ,
లేదా యూపీఎస్సీ కమిషన్లో కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఎన్ఎస్ఎస్ఓ గురించి మనందరం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అసలు ఇప్పుడు ఆ బాడీయే మర్జ్ అయిపోయింది. అండ్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఇండియాలో? సో ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎన్ని జాబ్స్ పోతున్నాయి, అండ్ ఎటువంటి జాబ్ అంటే చూడండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్లో బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా అని ఎలా చెప్తాం? సింపుల్, ప్రోగ్రెస్ కార్డ్. ప్రోగ్రెస్ కార్డ్ అంటే ఏంటి? జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, జీఎన్పి గ్రోత్ రేట్ ఎంత ఉంది, లేదా జీబీఏ ఎంత ఉంది, లేదా ఆ కంట్రీలో ఆ ఇయర్ చేసిన తప్పుల్ని వెతికి పెట్టాలంటే మనం కాంటాక్ట్ సర్టిఫికేట్ అట్ట ఒక పర్సన్కి. అలాగే ఆ దేశంలో ఆ ఎకానమీలో ఉండే తప్పుల్ని బయటికి తీయాలంటే ఇన్ఫ్లేషన్ అంటాం. సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది. ఆ ఇన్ఫ్లేషన్ రేట్స్తో ఆ కంట్రీ యొక్క గ్రోత్ని డిటర్మైన్ చేయొచ్చు కదా మనం. ఇప్పుడేమైంది? ఆ డేటా పబ్లిష్ చేసే సెంటర్లన్నీ మినిస్టర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. అంటే మినిస్టర్ తలుచుకుంటే డేటా ఏవైనా అవ్వచ్చు కదా. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ నెగిటివ్ వే, బట్ ద అటానమీ ఆఫ్ ఎన్ఎస్ఎస్1 సిఎస్ఓ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ కంట్రోల్లో. అర్థమవుతుందా మీకు? డేటా అటానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డేటాని ఇవ్వలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో ఉన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ వస్తుంది, మనం సరిగ్గా చదివింటాము చదవకపోయినాము ఏదైనా జరిగిండొచ్చు. సో మన మార్క్స్ తగ్గింటాయి. మనల్ని మనం సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఎగ్జామ్ రాయాలి, మార్క్స్ తగ్గితే ఆ ప్రోగ్రెస్ కార్డు టీచర్ కరెక్షన్ చేసి మనకి ఇస్తుంది, ఓకే నీ మార్క్స్ ఇంత తగ్గాయేమో అని. ఇప్పుడు ఆ కరెక్షన్ చేసే టీచర్ని నేను కొనేస్తే, లేదా కరెక్షన్ చేసే టీచర్ని ఇఫ్ ఐ మ్యానిపులేట్, లేదా ఆ కరెక్షన్ చేసే మార్క్స్ నేనే వేసుకోగలిగితే, దెన్ వాట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ మై మార్క్స్, వాట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ మై సబ్జెక్ట్? సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. జాబ్ మార్కెట్ నుంచి వచ్చే డేటా అంతా ఎన్ఎస్ఎస్ఓ కంట్రోల్లో ఉంటుంది. ఎన్ఎస్ఎస్ఓ ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఇట్ పబ్లిషెస్ డేటా, అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్, విత్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు మొత్తం గవర్నమెంట్కే ఇచ్చేయాలి. సో ఇట్ ఈస్ ఇన్ ద కంట్రోల్, దాని యొక్క అటానమీ లూజ్ అవుతుంది. అంటే 1950s నుంచి 1950లో స్టార్ట్ అయింది ఎన్ఎస్ఎస్ఓ. అప్పటి నుంచి జరిగేదంతా 2019లో పోయింది. ఇన్ఫార్మల్ సెక్టర్, ఇండియాలో ఎంత ఇన్ఫార్మల్ సెక్టర్ ఉందో తెలుసా మీకు? ఆల్మోస్ట్ 93% ఆఫ్ ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. బయట ఉండే చాయ్ బండి కానీ, పానీపూరి బండి కానీ, లేదా పూలు అమ్ముకునేవాడు, పాలు అమ్ముకునేవాడు, పచారీ కొట్టేవాడు, అందరూ ఇన్ఫార్మల్ సెక్టరే కదా. ఆ ఇన్ఫార్మల్ సెక్టర్ డేటా అంతా ఎన్ఎస్ఎస్ఓ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు అటువంటి డేటా నవ్ ఇట్ హాస్ కంప్లీట్లీ గోన్ ఇన్ టు గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏం చెప్తే ఆ డేటా పబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ మైగ్రేషన్ సంబంధించిన డేటా మనకు జనరల్గా విలేజెస్ నుంచి సిటీస్కి మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సిటీస్ నుంచి విలేజెస్కి రివర్స్ మైగ్రేషన్ జరిగింది. ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, ఈ డేటా మొత్తం మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ఎస్ఎస్ఓ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎక్కడ ఫెయిల్ అయింది అంటే, దట్ ఈస్ ఫెయిల్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్ టు సే, బట్ ఎక్కడ మిస్ అవుతుంది ద వెరీ నేచర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ అంటే, మనకి ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ జరిగింది. జనరల్గా ఒక సిటీలో ఎంతమంది మైగ్రెంట్స్ ఉన్నారు, ఒక విలేజ్ నుంచి ఎంతమంది బయటికి వెళ్ళారు, అటువంటి చాలా కాంప్లెక్స్ డేటా కదా. ఒక మనిషి బతుకున్నాడా లేదా అంటే చెప్పడం ఈజీయే, బట్ ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అని చెప్తే నేను ఎందుకు చెప్పాలి? దిస్ ఇస్ మై అటానమీ, నేను చెప్పను, నా డేటా ప్రైవసీ అవుతుందని అనుకోవచ్చు మీరైనా కానీ, నేనైనా కానీ చెప్పకపోవచ్చు మనం. బట్ ఈ టైంలో ఖచ్చితంగా మనం చెప్పాల్సిన టైమే కదా ఇది. అంటే ఒక హైదరాబాద్ లాంటి సిటీ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఏదైనా సిటీ నుంచి సొంత ఊర్లకి వెళ్ళిపోతున్నామంటే దాని అర్థం ఏంటి? ఎంతమంది వెళ్ళిపోతున్నారో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మీరు డేటా తీసుకోవచ్చు. ఒకప్పుడు ఇవ్వను అంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇవ్వను అంటే కుదరదు కదా. ఆ డేటానంతా ఇప్పుడు కలెక్ట్ చేసుకొని దాచిపెట్టుకొని ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఎన్ఎస్ఓకి, లేదా సిఎస్ఓకి, లేదా ఎన్ఎస్సికి పంపించుకొని, లేదా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇలా డేటాని పంచుకుంటే ఎప్పుడూ లేని విధంగా ఎంతమంది మైగ్రేట్ అయ్యారనే విషయం అర్థమవుతుంది కదా. కానీ అది జరగలేదు. సో అంటే లాస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా జరిగేది. ఈ ఇయర్ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ మనకు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో మారిపోయింది కాబట్టి సరిగ్గా జరగలేదు అనుకుని నేను చెప్పింది కదా, బట్ పేపర్లు అందరూ అంటున్నారు. అంటే ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ, ఎప్పుడూ దొరకని డేటా మన ప్రజలే ఒప్పుకుంటాను, మన ప్రజలే, మన ఇండియన్సే, మన 135 కోట్ల మంది. కానీ ఎవడు ఎక్కడ ఉన్నాడని ఎట తెలుస్తుంది చెప్పండి? ఆ డేటాని ఇప్పుడు మనం పోగొట్టుకున్నాం. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా సరే ఆ మినిస్టర్ కన్సర్న్ డీజీస్, ఒకప్పుడు డీజీ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్, డీజీ ఆఫ్ సోషల్ స్టాటిస్టిక్స్, డీజీ ఆఫ్ సర్వే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని తీసేసి డీజీ ఆఫ్ స్టాటిస్టిక్స్, డీజీ ఆఫ్ కోఆర్డినేషన్, డీజీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, డీజీ ఆఫ్ పాలసీ, డీజీ అంటే డైరెక్టర్ జనరల్, డీజీ ఆఫ్ ఎన్ఎస్ఎస్. సో ఇలా మనం నేషనల్ శాంపుల్ స్ట్రక్చర్ని మార్చి ఈ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మినిస్ట్రీలోకి తీసేసుకున్నాం. అలాగే ఎన్ఎస్ఎస్లో మనకు సర్వే డిజైన్ రీసెర్చ్ ఉంటుంది, డేటా ప్రాసెసింగ్ డివిజన్ ఉంటుంది, కోఆర్డినేషన్ అండ్ పబ్లికేషన్ డివిజన్ ఉంటుంది. అంటే మీ ఇంకా చెప్పాలంటే లైక్ బుక్స్ పబ్లికేషన్ కానీ, అంటే ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ కానీ.
సో ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో ప్రతి ఒక్క వాళ్ళు ఏం చేస్తారు, డేటాని కలెక్ట్ చేసుకొని పిఐబి ద్వారానో లేకపోతే ఏఎన్ఐయో లేకపోతే ఇంకెవరికైనా సరే డేటాని ఇస్తూ ఉంటారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కానీ మనకి హైదరాబాద్లో మెహదీపట్నంలో ఉంటుంది. సో అలా డేటాని ఇస్తూ ఉంటారు. అలాంటి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లేదా ఎన్ఎస్ఎస్ఓ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ డేటా అంతా గవర్నమెంట్లోనే మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అఫీషియల్గా పబ్లిష్ చేసే డాక్యుమెంట్ ఏంటి? ఇండియా ఇయర్ బుక్. ఆ ఇండియా ఇయర్ బుక్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. సో ఆ ఇండియా ఇయర్ బుక్ ఒకప్పుడు ఇండిపెండెంట్ ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ నుంచి తీసుకునేది ఇప్పుడు ఒక మినిస్టర్ ఇంకో మినిస్టర్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ స్టెప్. ఎందుకంటే ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అబ్జెక్టింగ్ ఇట్ కొన్ని విధాలుగా. ఎందుకంటే మనకు ఎన్ఎస్ఎస్ఓ ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మైగ్రేషన్ సంబంధించిన డేటా అంటే ఎన్ఎస్ఎస్ఓ తీసుకుంటుంది, ఎడ్యుకేషన్ సంబంధించిన డేటా ఎన్ఎస్ఎస్ఓ తీసుకుంటుంది, న్యూట్రిషన్ ఎన్ఎస్ఎస్ఓ తీసుకుంటుంది. బట్ జాబ్ మార్కెట్ జనరల్గా సిఎస్ఓ కిందకు వస్తుంది. అంటే ఒక దేశంలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒక ఇండస్ట్రీ నుంచి ఒక డేటా అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఉంది. ఆ టాటా స్టీల్ నుంచి ఒక ఐరన్ రాడ్ బయటకు వచ్చింది, లేదా ఒక ఐరన్ రేకు బయటకు వచ్చింది. అది కార్ ఇండస్ట్రీకి వెళ్తుందా, లేదా కియా వాడు తయారు చేస్తాడా ఆ రేకుని ఆ రాడ్ని తీసుకొని, లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వెళ్తుందా, లేదా ఇంకేదైనా రోడ్ కన్స్ట్రక్షన్కి వెళ్తుందా అనేది మనం ఒక కాంప్లెక్స్ డేటా ఉంటుంది అనమాట. ఒక ప్రోడక్ట్ బయటకు వస్తే ఆ ప్రోడక్ట్ ఎటు వెళ్తుంది? డైరెక్ట్గా కన్స్యూమర్ తీసుకుంటున్నాడా, లేదా వేరే ఇండస్ట్రీకి వెళ్తుందా, ఆ ఇండస్ట్రీ నుంచి వేరే ఇండస్ట్రీకి, ఆ ఇండస్ట్రీ నుంచి వేరే ఇండస్ట్రీకి, అలా ఎన్నిసార్లు మారుతుంది? ఈ డేటా మొత్తాన్ని ఎన్ఎస్ఎస్ఓ వాడు ఒకసారి తీస్తాడు, సిఎస్ఓ వాళ్ళు ఒకసారి తీస్తాడు. ఇప్పుడు ఏమైంది, మొత్తం డేటా క్లబ్ అయిపోవడం వల్ల ఎన్ఎస్ఓ వాడు మాత్రమే తీస్తాడు. సో ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ క్లబ్ అయ్యి ఎన్ఎస్ఓ ఫామ్ అయింది. సో ఆ డేటా డూప్లికేషను, డేటా యొక్క లెజిటమసీ, డేటా యొక్క థ్రెట్, ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. సో ఎవ్రీ బాడీలో ఎవ్రీ మూమెంట్లో వీ హ్యావ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. అలాగే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో కంప్లీట్గా బ్లేమ్ చేయకూడదు, గవర్నమెంట్ మొత్తం అథారిటీస్ అయిపోయిందని. బట్ ఇండిపెండెన్స్ మాత్రం ఖచ్చితంగా పోయిందని చెప్పొచ్చు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద రీసెంట్ డెవలప్మెంట్స్. ఇట్స్ మేబీ సమ్ పీపుల్ కాల్ ఇట్ as రీసెంట్ అండర్ డెవలప్మెంట్స్, సమ్ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ as రీసెంట్ డెవలప్మెంట్స్. సో బోత్ ఎనీథింగ్ ఏదైనా సరే ఇది జరిగిందనమాట. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్పాలి, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఏఎస్ఐ అని కూడా అంటాం. అంటే మనకు ఇండస్ట్రీస్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, అంటే ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అఫ్ కోర్స్ సిఎస్ఓ తీసుకుంటుంది. సిఎస్ఓ ఏం తీసుకుంటుంది? పర్సనల్ యొక్క డేటా, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క లేబర్ ఎలా ఉంది, అండ్ ఎంత అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ గ్రో అయిందా లేదా. సో అటువంటిది అంటే మీరు అడగచ్చు, ఆల్రెడీ మనకు ఎన్ఎస్ఎస్ఓ లేదా సిఎస్ఓ ఇటువంటి పనులే కదా చేసేది, మళ్ళీ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఎందుకు అనొచ్చు. సో అటువంటి డూప్లికేషన్ ఆఫ్ డేటా లేకుండానే సో సిఎస్ఓ నుంచి ఇప్పుడు ఆ పవర్ అనేది ఏఎస్ఐకి వెళ్ళిపోయింది. సో యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఏఎస్ఐని జనరల్గా మోస్ట్ కాంప్రిహెన్సివ్ అండ్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇందాకేమని చెప్పాను, ఎన్ఎస్ఎస్ఓ ఏం చేస్తుందని చెప్పాను, అన్ఆర్గనైజ్డ్ సంబంధించిన డేటా అంతా ఎన్ఎస్ఎస్ఓ తీసుకుంటుంది. బట్ ఆర్గనైజ్డ్ సర్వే అని చూసారా, గవర్నమెంట్కి ఎప్పుడైనా ఆర్గనైజ్డ్ సర్వే మీదే ఉంటుంది. ఎందుకంటే ఒక సొసైటీలో డబ్బులు ఎక్కువైపోయాయి, అప్పుడు ఏమవుద్ది, ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ని తగ్గేయాలంటే ఏం చేయాలి, మనీని సక్ చేయాలి, మనీని తీసేసుకోవాలి. అంటే ఒక పిల్లోడి దగ్గర మనీ ఎక్కువైపోతే ఏమవుద్ది, వాడు చెడుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా చెడు పని వేసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మనీని సక్ చేసుకోవాలి, మనం తీసేసుకోవాలి. అలా కాకుండా ఒక స్టూడెంట్కి కానీ, ఒక పర్సన్కి, ఒక చైల్డ్కి కానీ అసలు డబ్బులే లేవు, తినడానికి కూడా డబ్బులు లేవు అన్నప్పుడు మనం ఎక్స్ట్రా డబ్బులైనా ఇచ్చి దాన్ని మనం బాగు చేయాలి. సో ఒక పేరెంట్ చైల్డ్ని ఎలాగైతే కాపాడుకుంటూ వస్తున్నాడో, ఒక గవర్నమెంట్ కూడా ఒక సొసైటీని ఆర్బీఐ ద్వారా రకరకాల ఫ్యాక్టర్స్, అంటే నేమ్ ఇట్ యాస్ మనకు ఎస్ఎల్ఆర్ అనుకోండి, సిఆర్ఆర్ అనుకోండి, లేదా రెపో రేట్ అనుకోండి, రివర్స్ రెపో రేట్ అనుకోండి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ ఫ్యాక్టర్స్ ద్వారా ఒక సొసైటీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కంట్రోల్ చేయాలి అంటే డేటా రావాలి కదా నా దగ్గరికి. ఆ డేటా అఫీషియల్గా లేదా ఆర్గనైజ్డ్ సెక్టార్స్ నుంచి వచ్చే డేటాని యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ డేటా అని కూడా అంటాం. అంటే మనకు ఎటువంటి డేటా వస్తుందంటే ప్రొడక్షన్ యొక్క డేటా, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైజూస్ అనే కంపెనీ ఉంది. సో XYZ కంపెనీ వచ్చి దాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, లేదా ఒక బైజూసే కాదు, లైక్ టేక్ ఎనీ కంపెనీ, అన్ అకాడమీ కానీ, బైజూస్ కానీ, లేదా కియా మోటార్స్ కానీ, XYZ కంపెనీస్. సో ఆ కంపెనీలోకి ఎంత ఫండింగ్ వచ్చింది, ఆ ఫండింగ్ వల్ల ఏదైనా డెవలప్మెంట్ అయిందా లేదా, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత అయింది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది దేశంలో, క్యాపిటల్ అవుట్పుట్ ఇన్పుట్ రేషియోలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఒక సోర్స్ కావాలి. ఒక చాయ్ బండి వాడిని, లేదా పానీపూరి బండి వాడిని, నీకు ఎంత ఆదాయం వచ్చింది, లేదా నీకు ఎన్ని పానీపూరీలు అమ్మావు, ఎన్ని గోల్గప్పాలు అమ్మావు, ఈ డేటాతో మనం ఏం చేయలేము కదా. మనకు ఒక ఫార్మల్ అఫీషియల్ డేటా కావాలి.
ఆ డేటా యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. మీరు ప్రజల గురించి కావాలనుకుంటే ఎన్ఎస్ఎస్ఓని పట్టుకొని ఎన్ఎస్ఎస్ఓ పానీపూరోడి బండి దగ్గరికి లేకపోతే ఆ బేల్పూరోడి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా డెవలప్ అవుతున్నారు, మీకు రెవెన్యూ అందుతుందా లేదా అని డేటాను కలెక్ట్ చేస్తారు. బట్ అఫీషియల్గా కావాలంటే నేను ఏఎస్ఐ దగ్గరికి వెళ్తాను, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్తాను. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. మనకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. నేను బయట ఒకసారి అలా బయటికి వెళ్ళి వస్తే కార్లను చూస్తుంటాం, బస్సులను చూస్తుంటాం, రోడ్లను చూస్తుంటాం, ఎలక్ట్రిసిటీని చూస్తుంటాం, ఒక బిల్డింగ్ చూస్తుంటాం, దానికి కావాల్సిన సిమెంటు, దానికి కావాల్సిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. ఒక కార్ అయితే దానికి కావాల్సిన స్టీలు, ఐరన్ అండ్ టైర్ కావాల్సిన రబ్బరు, ఇంజను, ఆయిల్, ఎలక్ట్రిసిటీ, కేబులింగ్, నెట్వర్కింగ్ ఎన్ని ఉంటాయి. కొన్ని వందల ఇండస్ట్రీస్లో ఇండియా అన్ని ఇండస్ట్రీస్ని ట్రాక్ చేయలేదు. ట్రాక్ చేసినా ఎప్పటికప్పుడు నేను అప్గ్రేడ్ అవ్వాలి లేదా డౌన్గ్రేడ్ అవ్వాలి, నా స్టాటిస్టిక్స్ కరెక్ట్గా కావాలి అంటే కొన్ని కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఒక 8 కోర్ ఇండస్ట్రీస్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసాం. ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, రిఫైనరీ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, కోలు, సిమెంటు, నేచురల్ గ్యాసు మరియు ఫెర్టిలైజర్స్. ఇలా 8 బాడీస్ని రికగ్నైజ్ చేసి, అంటే ఈ 8 బాడీస్, ఈ 8 ఇండస్ట్రీస్ కనుక బయట డెవలప్ అయ్యాయనుకో ఇండియా కోర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇండియా రియల్ డెవలప్మెంట్ ఉంటుంది. అలా కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్లు లేదా ఇంకేదైనా జరిగిందనుకోండి, అదొక బబుల్ లాంటిది. ఏ నిమిషమైనా ఇన్వెస్ట్మెంట్లు వెనక్కిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైనా కంపెనీ 10 కోట్లు లేదా 100 కోట్లు ఇక్కడ టిక్టాక్లోనే లేకపోతే పబ్జీలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. నెక్స్ట్ మినిట్ నాకు వద్దు ఇండియా అనుకుంటే ఆ డబ్బుల్ని తీసేసుకుని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఒక ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, ఒక ఇండస్ట్రీ పెట్టింది అనుకోండి, నాకు వద్దు లేదా పొలిటీషియన్స్ సతాయించిన లేదా ఇంకేదైనా ఎక్స్ప్రెజెడ్ ఫ్యాక్టర్స్ వల్ల, ఎంప్లాయ్మెంట్ దొరకపోవడం వల్ల లేదా ఆపర్చునిటీస్ సరిగా లేకపోవడం వల్ల ఈ రోజు నా ఇండస్ట్రీని మొత్తం నమ్మేసుకొని నేను వెళ్ళిపోతాను అంటే వీలవుతుందా? అవ్వదు కదా. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది సాఫ్ట్వేర్లో వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది మన కోర్ ఇండస్ట్రీస్లో వస్తుంది. సో మనకు ఎఫ్ఐఐ అని కూడా అంటాం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. సో ఎఫ్డిఐ, ఎఫ్ఐఐలో డైరెక్ట్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, రిఫైనరీ ప్రొడక్ట్స్, కోలు, సిమెంటు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే దట్ విల్ బీ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వదు. సో ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతుందో నీకు వచ్చే రిసిప్ట్ కూడా క్యాపిటల్ రిసిప్ట్ వస్తుంది, రెవెన్యూ రిసిప్ట్ రాదు. సో ఉన్న ఇండస్ట్రీస్లో బెస్ట్ ఇండస్ట్రీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ బెస్ట్ ఇండస్ట్రీస్కి నేను ఇంకో ఇండెక్స్ ఇస్తాను. అంటే ఒక క్లాస్ రూమ్లో 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడం ఒకటి. అలా కాకుండా ఫస్ట్ ఒక 8 మంది బాగా చదివేవాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా స్టేట్ ర్యాంకులు తెస్తారు, వీళ్ళ కోసం స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఇస్తాను నేను అని ఒక 10 మందిని, ఒక 8 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కోసం సపరేట్గా పనిచేస్తే ఎలా ఉంటుంది? అటువంటిది ఐఐపి అనమాట, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏమైంది, కరోనా క్రైసిస్ టైంలో మనకు సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఫుడ్డు, మిల్క్, కూరగాయలు, హార్టికల్చరు, రొయ్యలు, పీతలు ఇవన్నీ మనకు జనరల్గా జాబ్ ఉన్నా లేకపోయినా తినాల్సిందే కదా. ఈ ఫుడ్డు, మిల్క్ అయితేనేమి కొన్ని ఉంటాయి ఎక్స్పెండిచర్, కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ జాబులు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీఎస్ బైక్స్ ఉన్నాయి, లేదా హీరో హోండా బైక్స్ ఉన్నాయి, లేదా మనకు హుండే కార్లు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? కొత్తవి కొనగలమా? లేదు కదా. ఇప్పుడు అందరూ సెకండ్ హ్యాండ్ బైక్స్ కొంటున్నారు. ఫస్ట్ హ్యాండ్ బైక్స్ కొనేంత స్తోమత లేకపోవడం అనుకోవచ్చు, లేకపోతే మేబీ అందరూ అఫోర్డ్ చేయలేకపోవచ్చు ఈ టైంలో, ఈ శాలరీస్ లేని టైంలో. సో ఈ టైంలో మనం కొన్ని గూడ్స్, అంటే లైక్ సిపిఐ ఇన్ఫ్లేషన్ గూడ్స్ అంటామే, తినడానికి తిండి, అవన్నీ పెరుగుతూనే ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది. బట్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం, అంటే ఇందాక చెప్పిన సెక్టార్స్ ఉన్నాయి చూసారా, సిమెంట్ అవన్నీ, అవేమో తగ్గిపోతూ ఉన్నాయి. 2019 సెప్టెంబర్లో ఫస్ట్ టైం 4.3 వచ్చింది డెవలప్మెంట్ అనేది, అంటే 4.3%. జనరల్గా 6%, 7% అంటే ఎస్ వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ మనం త్వరలో చైనాని క్రాస్ చేస్తాం, మా ఇండియా లైక్ ఇంకొక 20 ఏళ్ళలో అమెరికాని క్రాస్ చేస్తాం అనే హోప్ అలా ఉండేది 8-9 ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంతకు వచ్చిందండి? 4.3కి వచ్చింది. ఎప్పుడు ఇది? సెప్టెంబర్ 2019లో. 2020 ఏప్రిల్లో ఎంత వచ్చిందో తెలుసా? -2%కి వెళ్ళిపోయింది. అంటే మనం ఎంత దీనమైన స్థితిలో ఉన్నాం ఆలోచించండి. అంటే దిస్ ఈజ్ అ టైమ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అంటే మీరు అడగచ్చు, మొత్తం ఓవరాల్గా జీడిపి గ్రోత్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇంక్రీజ్ అవుతూనే ఉంటాం, ఎందుకంటే ఇన్ఫ్లేట్ అవుతూ ఉన్నాం, గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ కొన్ని శాలరీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇట్ ఈస్ గెటింగ్ గోయింగ్ ఆన్. బట్ ఐఐపి ఈజ్ అ బేసిక్ థింగ్. ఐఐపి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా కోర్ ఇండస్ట్రీస్ ఎలా పనిచేస్తున్నాయి, నా 8 మంది ఎలా చదువుతున్నారు, వాళ్ళు కనుక బాగా చదివితే నాకు ర్యాంకులు వస్తాయి, నేను చూపించుకోవచ్చు నా గవర్నమెంట్కి ఒక ఇలా పనిచేస్తుంది అయ్యా అని. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. జనరల్గా ఈ గ్రోత్ ఏదైతే ఉందో ఐఐపిలో అగ్రికల్చర్ సెక్టర్, ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వచ్చే గ్రోత్, ఫెర్టిలైజర్స్ ఇంపార్టెంట్. అండ్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకు ఉంటుందండి. నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్తాను, 20 పాయింట్ ప్రోగ్రామ్.
ఇది ఎందుకు చెప్తున్నానంటే దిట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ దీస్ డేస్. ఈ 20 పాయింట్ ప్రోగ్రామ్ 1975లో ఇందిరాగాంధీ ఆ టైంలో గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఒక ప్లాన్ వేసుకున్నాం. 20 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకుందాము. ఒక 20 పాయింట్స్ని చెప్పారనమాట. అండ్ లైక్ రూరల్ పావర్టీని ఎలా తగ్గించాలి, అగ్రికల్చర్లో మనం స్ట్రాటజీని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అంటే రైన్డ్ అగ్రికల్చర్ అంటాం, అంటే కేవలం వర్షం మీద డిపెండ్ అయ్యే అగ్రికల్చర్ కాకుండా వీ హ్యావ్ టు గో మచ్ బియాండ్ రైన్ఫాల్. అంటే ఖరీఫ్ క్రాప్, రబీ క్రాప్స్లో ఇరిగేషన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. అండ్ హార్వెస్ట్ని పెంచాలి, ల్యాండ్ రిఫార్మ్స్ని పెంచాలి. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్ లిటరల్లీ 1991 తర్వాత జరగలేదు అసలు. అలాగే రూరల్ లేబర్లో ఎలా లైక్ అందరికీ జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా ఎలా ఉండాలి. నరేగా స్కీమ్ రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ లైక్ ఒక ఇన్స్పిరేషన్ ఈ 20 పాయింట్ ప్రోగ్రామ్ అనమాట. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ రూరల్ లేబర్, అంటే విలేజెస్లో ఉండే వాళ్ళ కోసం స్పెషల్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రోగ్రామ్ చెప్తాను. ఎప్పుడైతే మనకు ఈ రివర్స్ మైగ్రేషన్ జరిగిందో, సిటీస్ నుంచి అందరూ విలేజెస్కి వెళ్ళిపోతూ ఉన్నారో, విలేజెస్లో డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అంటే ఒక జాబ్కి 10 మంది 15 మంది వస్తున్నారు. ఒకప్పుడు ఒక జాబ్కి 2-3 వచ్చేవాళ్ళు. సో ఎందుకు? మనకు పాపులేషన్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ సిటీస్లో పాపులేషన్ లైక్ సిటీస్లో మనకు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళిపోయారు. సొంత ఊర్లలో మనకు ఆపర్చునిటీస్ లేవు, కేవలం అగ్రికల్చర్ తప్ప ఏమీ ఉండదు. సో ఒక అగ్రికల్చర్ పనికి ఒకరిని పిలిస్తే 10 మంది వస్తున్నారంట. పేపర్స్లో, టీవీస్లో చూస్తున్నాను. సో ఇటువంటి డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ తగ్గియాలి ఫ్యూచర్లో అంటే ఏం చేయాలి? మనం ఒక స్కీమ్ని, ఆర్యా స్కీమ్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. అఫ్కోర్స్ 2 years బ్యాకే చేసాము. సో మనకు రూరల్ ఏరియాస్లో ఉండే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్రికల్చర్లో మెలకువలు నేర్పించడము. సో ఒక్కసారిగా పాపులేషన్ ఎక్కువైపోతే వాళ్ళందరినీ ఎలా డైవర్ట్ చేయాలి, డిఫరెంట్ ఫార్మర్స్లోకి ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్యా స్కీమ్ అని ఒకటి ఉంది. ఆర్యా స్కీమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఇండియన్గా మనం తెలుసుకోవాలి. ఈ కరోనా క్రైసిస్ టైంలో ఖచ్చితంగా ఒక ఫార్మర్కి కానీ లేదా ఒక మినిస్టర్ని లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మీరు క్వశ్చన్ చేయాలంటే యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ కదా. దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ యూపీఎస్సీ రేడియో. ఇది కేవలం ఎడ్యుకేటింగే కాదు. ఇట్ ఈస్ అబౌట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ అబౌట్ టు క్వశ్చన్ ద సిస్టమ్, ఇట్ ఈస్ అబౌట్ టు గెట్ యువర్ రైట్స్. అండ్ అలాగే 20 పాయింట్ ప్రోగ్రాంలో మనకు క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ ఎయిమ్. హెల్త్ ఫర్ ఆల్, 2 child అంటే 2 పిల్లలే మాత్రమే ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, లైక్ ఎడ్యుకేషన్ యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉండాలి. అప్పుడప్పుడు 1970s జరిగిన రికమెండేషన్స్ 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సో మనం చూడొచ్చు అనమాట. అలాగే SC/STస్కి జస్టిస్ ఉండాలి, ఉమెన్కి ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయాలి. అండ్ లైక్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్. వర్క్ ప్లేస్లో ఉమెన్కి ఒకే శాలరీ ఇవ్వాలి, మెన్కి ఒకే శాలరీ ఇవ్వాలి. సో లైక్ హౌసింగ్ ఆఫ్ పీపుల్, అంటే జనాలకి ఇల్లులు కట్టడం, ఇందిరావాస్ యోజన అప్పట్లో కట్టాం. తర్వాత ఇప్పుడు మనం రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో కానీ, లేదా ఫారెస్ట్రీకి కొత్త స్ట్రాటజీస్, ఎన్విరాన్మెంట్లు ఇంప్రూవ్ చేయడము, ఎనర్జీ లైక్ విలేజెస్లో వాళ్ళ సొంత ఎనర్జీ, అంటే సిటీస్ మీద డెవలప్ అవ్వకుండా ఎక్కడో రామగుండము లేదా ఇంకెక్కడో చెన్నైలో 1-2 ప్లాంట్స్ మీద డెవలప్ అయ్యి సిటీ మొత్తం లేదా ఆ రాష్ట్రం మొత్తానికి ఎంప్లాయ్మెంట్ అండ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కాకుండా మీ విలేజ్లో మీరే సొంతంగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోండి. సోలార్ లేదా మీ ఊర్లో సన్లైట్ రావట్లేదా, తయారు చేసుకోండి, ప్రొడ్యూస్ యువర్ ఓన్ ఎనర్జీ. మీరే సిటీస్కి అమ్మండి ఎనర్జీ. మీరందరూ మీరే ఒక రూఫ్ టాప్ సోలార్ వేయించుకుంటే మీకు ఒక సంవత్సరానికి లేదా ఒక 5-6 మెగావాట్ ఎంతో కొంత ప్రొడ్యూస్ చేస్తారు. ఆ మెగావాట్ మీ ఓన్ కన్జంప్షన్ 1-2 ఉంటుంది. మిగతాది గ్రిడ్కి అమ్మేసేయండి. అలా ప్రతి ఒక్క విలేజ్ సిటీస్కి అమ్మడం స్టార్ట్ చేయండి. ఇలా చేస్తూ ఉండండి. ఇదంతా ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు 2015-16లో మనకు COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో ప్యారిస్లో అందరం అనుకున్నాం, ప్రపంచం మొత్తం అనుకుంది విలేజెస్ సిటీస్కి మనం గూడ్స్ నమ్మాలి. అంటే సిటీస్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ విలేజెస్లో అమ్మడం కాదు, విలేజ్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని సిటీస్లో అమ్మాలి, ప్రపంచం మొత్తం అమ్మాలని. ఎప్పుడు ఇది 2015లో ప్రపంచం రికగ్నైజ్ చేస్తే 2006లో ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. సో ఇంత ఏదైనా మన్మోహన్ సింగ్ మాత్రం గ్రేట్ కదా. అంటే మన్మోహన్ సింగ్ మే నాట్ బీ ఏ పాపులర్ లీడర్ అమాంగ్ మాసెస్, గ్రౌండ్ అండర్ ద వర్క్. అంటే ఒక సొసైటీ రన్ అవుతుందంటే ఆ సొసైటీ కింద ఎంతో కష్టపడే పీపుల్ ఉంటారు. ఆ పీపుల్కి లీడర్ ఈజ్ మన్మోహన్ సింగ్. సో ఎన్నో రిఫార్మ్స్ మనకు 2006-7, 1975 అప్పుడు జరిగిన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ టైంలో కానీ, లేదా ద ప్రోగ్రామ్స్ లైక్ TPP స్కీమ్ అని కూడా అంటాం. ఈ 20 పాయింట్ ప్రోగ్రామ్ 2006లో కానీ, సో 1975లో తీసుకున్న ఇన్స్పిరేషన్, 2006లో జరిగిన ఇన్స్పిరేషన్స్తో వీ హ్యావ్ డెవలప్ దిస్ 20 పాయింట్ ప్రోగ్రామ్. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. వీ హ్యావ్ టు, మనకు తెలియంది ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ వాట్ UPSC రేడియో ఇస్ ట్రైంగ్ టు డూ. And I'll conclude our episode by last saying one thing about MPLADS లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని కూడా అంటాం, MPLADS అని కూడా అంటాం. అంటే ప్రతి ఒక్క ఎంపీకి అసలు ఇది ఎందుకు చెప్తున్నాను మీకంటే, మీరందరూ ఓట్లు వేసే ఉంటారు. ఓట్లు వేయకపోతే అది తప్పు, దయచేసి ఓట్లు వేయండి. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యు ఆర్ మీకు 18 ఏళ్ళు కనుక దాటితే ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే.
అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఏంటంటే, కోర్స్ మీరు ఎమ్మెల్యేకి ఓటేసి ఉంటారు, ఎంపీకి కూడా ఓటేసి ఉంటారు కదా. ఆ ఎంపీకి 5 కోట్లు, సంవత్సరానికి 5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అంటే తన కోసం కాదు, తన పిల్లలు బతకడానికి కాదు, సొసైటీ కోసం, తన కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయడానికి. అంటే మీరు ఉండే మీ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ 5 కోట్లు మీ ఎంపీకి ఇస్తుంది. అడగండి మీ ఎంపీని వెళ్ళి, ఏమైంది ఆ డబ్బులు? 5 ఏళ్ళుగా మీరు పనిచేస్తున్నారు కదయ్యా, 25 కోట్ల డబ్బులు ఏమయ్యాయి, ఎక్కడ ఖర్చు పెట్టారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ వేయండి. సో దట్ ఈస్ ఆఫ్ యూ హ్యావ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. ఈ ఎంపీ లాట్స్ అనేది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ 1993లో లాంచ్ అయిందండి. అప్పట్లో మనకు ద గ్రేట్ బ్రెయిన్ ఆఫ్ ఎవ్రీథింంగ్, ఇంకా చెప్పాలంటే దాని ఫర్గటెన్ ప్రైమ్ మినిస్టర్ అంటాము, కొన్ని టైటిల్స్ ఇస్తుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు అతని టైంలో వచ్చిందనమాట 1993లో. ప్రతి ఒక్క మెంబర్కి, ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ మెంబర్ అవ్వండి, లోక్సభ మెంబర్ అవ్వండి, 5 కోట్లు ఇస్తారు. కోర్స్ ఫస్ట్లో కోటి ఇచ్చారు, తర్వాత పెంచుతూ 5 కోట్లు అయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఖర్చు చేయాలి? నేను, నా పిల్లలు, నా వైఫ్ అండ్ నా సొసైటీ, నా ఫ్యామిలీ, నా లెగసీ కోసం కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీద నమ్మకం లేకే ఎంపీకి వారు డబ్బులు చెక్ కలెక్టర్కి ఇస్తారు. అంటే ఒక కలెక్టర్ కింద ఒక కలెక్టర్ ఉన్న ఏరియాలో 2 ఎంపీలు ఉన్నారు అనుకోండి, సంవత్సరానికి 10 కోట్లు వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నప్పుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, దిస్ మచ్ కంట్రోల్ యు ఆర్ హ్యావింగ్ అబౌట్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్. ఆ డబ్బుల్ని మీరు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి యూజ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్కి యూజ్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్కి, హెల్త్కి, ఫ్యామిలీ వెల్ఫేర్కి, మీ ఫ్యామిలీ కదండి బట్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీకి, ఇరిగేషన్ ఫెసిలిటీస్కి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్కి, రైల్వేస్కి, రోడ్వేస్కి, పాత్కి, బ్రిడ్జెస్, శానిటేషన్, పబ్లిక్ హెల్త్, ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఆఫ్కోర్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ పాపులస్ వర్క్స్కి నేనే చేశాను అని చెప్పి ఎలక్షన్స్ టైంలో చెప్పుకుంటుంటారు కదా. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకప్పుడు ఈ డబ్బులన్నింటినీ అక్యుములేట్ చేసి 5వ సంవత్సరం ఖర్చు పెట్టేవాళ్ళు. సో అలా కాకుండా ఏ సంవత్సరం ఖర్చు పెట్టే విధంగా కూడా మనం చేస్తున్నాం. సో జనరల్గా ఒక ఎంపీ తన కాన్స్టిట్యున్సీ, లోక్సభ ఎంపీ అనుకోండి, తను ఎక్కడ నుంచి అయితే గెలిచాడో అక్కడ మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఏదైనా ఒక ఎక్సెప్షన్ కేసు ఉన్నప్పుడు 25 lakhs వేరే కాన్స్టిట్యున్సీకి ఇవ్వచ్చు. అలా కాకుండా ఒక రాజ్యసభ మెంబర్ అయితే, ఎందుకంటే లోక్సభ మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నారు, రాజ్యసభ మెంబర్స్ వాళ్ళ స్టేట్ కోసం పనిచేస్తుంటారు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. రాజ్యసభ మెంబర్స్ ఎప్పుడైనా సరే నా స్టేట్ ఇలా అవుతుంది, నా స్టేట్లో డెవలప్ చేయండి అని చైర్మన్ని కోరుతూ ఉంటారు. బట్ లోక్సభ స్పీకర్ ఎప్పుడైనా సరే ఏ డిస్టిక్లో ఉండే ఎంపీ అయినా సరే, లేదా ఏ స్టేట్లో ఉండే ఎంపీ అయినా సరే ఎక్కడి గురించైనా మాట్లాడచ్చు. అంటే దట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభ ఏంటి, జమ్మూ కాశ్మీర్లో ఉండే ఎంపీ మన హైదరాబాద్ గురించి మాట్లాడచ్చు, హైదరాబాద్లో ఉండే ఎంపీ నాగ్పూర్ గురించి మాట్లాడచ్చు, నాగ్పూర్లో ఉండే ఎంపీ బెంగళూరు గురించి మాట్లాడచ్చు. సో దట్ ఈస్ ద ఫ్రీడమ్ దట్ వీఆర్ హ్యావింగ్ బికాస్ యు ఆర్ ఇన్ ఇండియన్, యు ఆర్ అన్ ఇండియన్ ఎంపీ. మీ కాన్స్టిట్యుయెన్సీలో మీరు గెలిచి ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నారు, మీ కాన్స్టిట్యుయెన్సీని ఇండియా రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ రాజ్యసభ ఎంపీస్ ఏంటి, డైరెక్ట్గా పీపుల్ నుంచి ఎన్నుకోబడలేదు కాబట్టి యు ఆర్ రిప్రజెంటింగ్ ద స్టేట్. సో రాజ్యసభ మెంబర్స్ మీ స్టేట్లో ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. బట్ లోక్సభ మెంబర్ మాత్రం మీ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. 20 lakhs అయితే మాత్రం ఇట్ డిపెండ్స్ అనమాట. 20 lakhs ఉంటుంది, ఒకసారి 25 lakhs ఉంటుంది. సో 25 lakhs మాత్రము ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అండ్ బట్ అందులో కూడా మళ్ళీ ఒక 20 lakhs ఖచ్చితంగా లైక్ డిఫరెంట్ లేబుల్స్ పర్సన్స్ కోసము, వాళ్ళకి సైకిల్స్ కొనేయడానికి, లేదా బ్లైండ్ పీపుల్కి బుక్స్ కొనేయడానికి, ఇటువంటి వాటికి మాత్రం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ఆఫ్ ద మనీ హ్యాస్ టు బీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ వితౌట్ ఎనీ పిట్ పాలసీస్. అండ్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే మినిస్టర్స్ మీద నమ్మకం లేకే సెంట్రల్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు అప్పుడు ఏం చేశారు, పవర్ మొత్తం అటార్నీ మొత్తం తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో పెట్టారు. సో దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో అఫ్కోర్స్ ఎంపీ రికమెండ్ చేస్తాడు, బాబు ఇలా ఖర్చు పెట్టండి, ఇలా ఖర్చు పెట్టండి అని. సో అలా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఖర్చు పెడతారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్ అనమాట. సో జస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ యూ, అంటే మీకు తెలియని కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుందామని అండ్ తెలుసుకుంటారని చెప్పేసి ఈ ఎపిసోడ్ని చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎపిసోడ్ అండ్ మై నేమ్ ఈస్ దినేష్ డివిడి. ఐఎమ్ యువర్ హోస్ట్. యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ని ఇక్కడ నుంచి మీరు ఈజీగా వినొచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ కెన్ డౌన్లోడ్ ఎయిదర్ జియో 7 కానీ, గానా యాప్ కానీ, గూగుల్ పాడ్కాస్ట్ కానీ, యాపిల్ పాడ్కాస్ట్ కానీ, స్పాటిఫై మ్యూజిక్ కానీ డౌన్లోడ్ చేసుకొని యూపీఎస్సీ రేడియో అని సెర్చ్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ సిరీస్లో ఇండియా గురించి మొత్తం మనం తెలుసుకుందాం. మనం పేపర్లో చూపించిన ఇండియా, బుక్స్లో లేని ఇండియా అండ్ సొసైటీలో మీరు అర్థం చేసుకోలేని ఇండియా, ద ఇండియా దట్ ఈస్ రన్నింగ్ అండర్నీత్ ద వీల్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గెటింగ్ స్ప్రెడెడ్ is what we are trying to do. That is what we are trying to educate. So this is Dinesh Dividi signing off.